పతదోరున పందిల్లాయే కనా పేగు బంధమురన్న సినిమాలో అవకాశం వచ్చింది ఆ రోజు పోయి మళ్ళా విద్య నన్ను అడగనా పాటలు పాడాలి ఎక్కువ పాటలు విన్నా 4 సంవత్సరాలు మొత్తం 4,000 దాటిని మన ఛానల్లో అద్భుతమైన పాటలు పాడడానికి సుగుణమ్మ గారు మన ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వబోతా ఉన్నారు. ఇంటర్వ్యూ ఇచ్చే ముందుగా మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మట్టిలో మాణిక్యాలను బయటకు తీసి మధు జేటీవీ ఛానల్, ఎందుకంటే కొత్త కళాకారులు వాళ్ళ యొక్క టాలెంట్ ప్రతి పల్లెకు ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను ఇంటర్వ్యూ చేసి మన ఛానల్లో పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి మొదటిగా ఎవరు చూసినా ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉన్నారు, మా ఛానల్ ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. కాబట్టి అట్లనే నిరంతరం మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ చేస్తూ మాకు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకసారి ఎన్నో ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి మన ఛానల్లో కూడా చాలా పాటలు తను ఏ పాట పాడు అంటే ఆ పాట పాడుతూ ఉంది. కాబట్టి ముందుగా మా ఛానల్లో పాడే ముందు ఏ ఊరు ఏ ప్రాంతం? వికారాబాద్ జిల్లా తాండూరు మండలం. చాలా ఇంటర్వ్యూలు చూస్తూనే ఉన్నా. దాదాపు అంటే ఈ పాటలు ఎప్పటి నుంచి పాడుతా ఉన్నావు అక్కడ? అంటే చిన్నప్పుడు వాడినా, ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి మొత్తం స్టూడియోలో పాడుతున్నాను. స్టూడియోలో అవకాశాలు వచ్చినాయి 4 వచ్చినాయి. ఇవ్వాలి రేపు సినిమాలో అవకాశం వచ్చింది. ఆ రోజు జ్వరం వచ్చిందండి, పోయి మళ్ళీ ముందుగా ఎందుకంటే మా ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చే ముందు ఎన్నో ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాను. ముందుగా మా ఛానల్లో ఒక మంచి అద్భుతమైన పాటలతో ముందుకెళ్దాం. గద్దరన్న గురించి వాడతాం, ఎందుకంటే చనిపోయి సంవత్సరం అవుతుంది. గద్దరన్న చనిపోయి రాకపోతే కదా ఆ రోజు ప్రోగ్రామ్ రాలేదు కదా. ఇష్టం గద్దరన్న అంటే చాలా ఇష్టమా? ఇష్టమే కానీ ఆ రోజు వస్తాం రవీంద్ర భారత్ కానీ వస్తూ అందరు కళాకారులు ఫోన్ చేసాను. అంటే గద్దరన్న పాటను ఎందుకు ఎంచుకున్నా? గద్దరన్న అంటే ఇష్టమా? ఇష్టం అంటే ఇక్కడ వచ్చినప్పుడు కలిసినాం అందరం. గద్దరన్న వచ్చినాయి కదా మొత్తం. ఒకసారి గద్దరన్న గురించి ఒక పాట. వడగోతుంది వరాచా గుమ్మడి గద్దరన్న యాడవాయే వరాచా గుమ్మడి కాలు గజ్జె వడగోతుంది వరాచా గుమ్మడి గద్దరన్న యాడవాయే వరాచా గుమ్మడి తోడు నడిచే చేతో కర్రు వరాచా గుమ్మడి చిన్న వయ్యి కూసున్నది వరాచా గుమ్మడి తోడు నడిచే చేతో కర్రు వరాసా గుమ్మడి చిన్న వయ్యి కూసున్నది వరాసా గుమ్మడి చిన్న వయ్యి కూసున్నది వరాచా గుమ్మడి. గద్దరన్న సభలు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ కళలకు కళాకారులన్నా ముందుగా గద్దరన్న గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీయే గద్దరన్న పేరు మీద గద్దర్ అవార్డు ఇవ్వాలని కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎంత కళాకారులు అయినా కూడా అంత ధన్యత దక్కాలంటే ఎంత శ్రమ ఉంటుంది వాళ్ళ యొక్క విప్లవాన్ని. అదేవిధంగా ఎంతోమంది కళాకారులకు నిదర్శనం ఫిలిం ఇండస్ట్రీ కూడా గద్దరన్న అవార్డు కూడా తన పేరు మీద ఇవ్వాలని కూడా ఫిలిం ఇండస్ట్రీ కూడా ఒప్పుకుంది. కాబట్టి గద్దరన్న గురించి గుర్తు చేసిన ప్రత్యేక ధన్యవాదాలు అక్క. ముందుగా జానపద పాటల్లోకి వెళ్దాం అక్క. ఎందుకంటే ఈ వికారాబాద్ అన్న తాండూరు అన్న ఎక్కువగా జానపద పాటలు బాగా పాడుతూ ఉంటారు. ఒకసారి ఈ తాండూరు ప్రాంతంలో ఉన్న సుగుణక్క పాటలు అంటే చాలా ఇంటర్వ్యూలలో బాగా వైరల్ అవుతా ఉన్నాయి పాటలు. నేనే పోతే కందిలోలే కందిలోలే మరి బొగ్గలు వచ్చే కందిలోలే ఎంత దూరం ఇచ్చినాడమ్మా వీనిల్లే వీనిల్లే చెప్పున్నారాదే వీనిల్లే ఎప్పుడన్నా మాట మీ బిడ్డ వాడిదానా వాడిదానా మొమ్మ పూలాడి వాడిదానా ఎప్పుడన్నా మాట మీ బిడ్డ వాడిదానా వాడిదానా మొమ్మ పూలాడి వాడిదానా నీకు కాదురా నీలపు రాజా నా వల్ల నేను నా వల్ల జొన్న గొయ్యా నేనే పోతే జొన్నలోలే మరి బొగ్గలు వచ్చే జొన్నలోలే ఇప్పుడన్నా మాట మీ బిడ్డ వాడిదానా 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 మొమ్మ పూలాడి వాడిదానా నీకు కాదురా నీలపు రాజా నా వల్ల నేను అనుకున్నా నా వల్ల. నిజంగా జానపద పాటలు బాగా జోస్లో పాడుతూ ఉన్నాయి. ఎందుకంటే చాలా యూట్యూబ్లలో ఎక్కువగా పాడినావు కాబట్టి పాటలు పాడనగానే నీకు అలవాటు అయిపోయింది. పాటలు కూడా చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నావు. ఓకే ఈ రోజు వచ్చాను నేను అనుకోకుండా ఫోన్ చేసి వచ్చాను. ఓకే సుగుణక్క అంటే చిన్నప్పుడు కలుపులలో ఎక్కువ కలుపులలో అంటే నేను వాడాలి మా చేనులో కూలీలు వాడితే నేర్చుకున్నాను. ఒక మీ కుటుంబం వచ్చే నేపథ్యం ఏంటి? కుటుంబంలో ఎంతమంది ఉన్నారు మీరు? 6 మంది, 2 అన్నలు, ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు. పేర్లతో సహా చెప్పాలి ఎందుకంటే పేర్లతో. వెంకటయ్య మీ నాన్న పేరు వెంకటయ్య, నాయన పేరు అడివప్ప, నాగేంద్రమ్మ, అమ్మ పేరు పెద్దన్న పేరు వెంకటయ్య, నడిపెన్న బాలరాజు,
నేను పెద్దదాన్ని సుగుణమ్మ పెద్దదాన్ని నా ఎంత బస్సమ్మ చెల్లె బస్సమ్మ అంటే భాగ్యలక్ష్మి ఇప్పుడు వచ్చాయమ్మ ఇక్కడ కూర్చొని చెల్లె అంటే తమ్ముడు రాజు పెళ్లి అయిపోయింది అన్న పెద్ద కాలమాయ అమ్మ కాలమైన పంచే నాకు మొత్తం ఏడవలేక ఇది అంటే ఇక పెద్దదాని కాబట్టి మొన్న రాఖీ పండుగకి వెళ్ళి రాఖీ కట్టినా ఎట్లా చూసుకుంటారు నీకు మంచిగా చూసుకుంటారా అంటే అందరికి ఇష్టం అన్నీ నా సేమ్ ఎవరు అమ్మ వాళ్ళది ఎవరు ఏం లేదు పక్కన గుట్లపల్లి అత్తగారి ఊరే అమ్మగారి ఊరే అత్తగారి మాసనపల్లి అంటే అంతారా మీకు అన్నట్లుగా అంతారా ఓకే ఇప్పుడైతే ఇక్కడే తండూరు ప్రాంతంలో ఉంటుంది అంటే మీ కుటుంబం గురించి చెప్పు ఎంతమంది మీకు పిల్లలు ఎంతమంది నాకు నలుగురు ఆడపిల్లల ముగ్గురు ఆడపిల్లలు ఒక అబ్బాయి ఇప్పుడు వచ్చిన అబ్బాయి ముగ్గురు ఆడపిల్లలు మేనేజర్ ఏం చేస్తారు ఏది క్లీనే చేస్తాం క్యాంటీన్లో చేస్తాం కానీ 25 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి క్యాంటీన్లో చేస్తాడు ఎందుకంటే అంటే మేము పెద్ద కుటుంబం ఇక అక్కడ అమ్మ వాళ్ళ పెద్ద కుటుంబం అంతా మా పెద్ద ఫ్యామిలీ మీరు వచ్చినాక కూడా పెద్ద కుటుంబం ఇప్పుడు నేను పాటలు పాడుతుంటే ఏమంటారు మా ఆయన చెప్తున్నా ఖచ్చితంగా పాడతాను అంటే పాటలు పాడాలి ఇష్టం కాబట్టి ఎట్లా సరే కానీ నా పాటలు జనానికి తెలియాలి నిజంగా సుగుణక్క పాటలు చాలా బాగున్నాయి ఎందుకంటే అంటే ఒక స్టైల్ డిఫరెంట్ స్టైల్ అని ఎంచుకున్నావు ఎందుకంటే ప్రతి ఒక్కరిని తలుస్తూ ఉన్నావు ప్రతి ఒక్క పాట పాడుతూ ఉన్నావు ఒక్కసారి ఎక్కువగా ఇప్పుడు మామూలుగా ఇంకా జానపదంలోకి వెళ్దాం జానపదాల పాటలు ఎక్కువ పాడుతూ ఉంటావు లేకపోతే అమ్మ గురించి కానీ నాన్న గురించి కానీ లేకపోతే విప్లవాల గురించి కానీ లేకపోతే అదేవిధంగా వేరే యూట్యూబ్లలో కొంత ట్రెండ్ అయిన పాటలు ఏమైనా పాడతావా ఎట్లాంటి పాట పల్లెన్న అక్షర సాధన సంద మామయ్యలో అక్షర సాధన కదిలిందయ్యో చంద మామయ్యలో పల్లెన అక్షర సాధన సంద మామయ్యలో అక్షర సాధన కదిలిందయ్యో చంద మామయ్యలో నాటులు వేసి కోతలు కోసి సంద మామయ్యలో అక్షర సాధన కదిలిందయ్యో చంద మామయ్యలో నాటులు వేసి కోతలు కోసి సంద మామయ్యలో అక్షర సాధన కదిలిందయ్యో చంద మామయ్యలో పల్లెన అక్షర సాధన చంద మామయ్యలో అక్షరాలని చదివించాలని సంద మామయ్యలో అక్షరాలని చదివించాలని సంద మామయ్యలో అప్పుడు 3వ తరగతి చదువుకున్నా అంత కాలం అయ్యాడు ఇక చదవలేను కానీ నైట్ చదువుకున్నా అంటే అక్షర ఈ పాట అప్పుడే చూడు 7 ఏళ్ళ పిల్లలు అప్పుడు రాత్రి బాడి అనేది రాత్రి బాడి చదువుకొని పాటలు రాసుకుంటావు చేతి నుంచి లేదు నోడతాను మొత్తం అంతా అంటే విని నేర్చుకుని అన్ని చదువుకున్నాక లేచేటప్పుడు పాట పాడేస్తుంది అది ఇంకా మర్చినది నాకు అందరూ అప్పుడు పాట ఇప్పటిదాకా గుర్తు పెట్టుకున్నట్టు చాలా 35 ఏళ్ళ పాట అక్షర జ్యోతి అనేది అప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా చదువుకోవాలి రాత్రిపాడి అనేది చాలా బాగుంది ఎందుకంటే అక్షరం గురించి కానీ ఆ పాటలన్నా అప్పటి పాటలు 30 సంవత్సరాల పాటలు ఈ రోజు గుర్తు చేస్తున్నాం అంటే మెమరీ పోవాలని చాలా ఉంది అక్క సుగుణక్క నేను విన్నా నీ ఇంటర్వ్యూలో కానీ చాలా ఇంటర్వ్యూలో నీ పాటలు విన్నాను ఒక్కసారి ఇంకేం పాటలు బతుకమ్మ వలలో మేడలకెట్లొచ్చే వలలో వలలో వాడల బతుకమ్మ వలలో మేడలకెట్లొచ్చే వలలో వలలో ఏమమ్మ కవితమ్మ వలలో వెట్టెట్ల వేరుస్తావు వలలో వలలో ఏమమ్మ కవితమ్మ వలలో వెట్టెట్ల వేరుస్తావు వలలో వలలో మీ అయ్య పుణ్యమాని వలలో మొగళ్ళు వడబట్టిరి వలలో వలలో మీ అయ్య పుణ్యమాని వలలో మొగళ్ళు వడబట్టిరి వలలో వలలో డీజే పాటలతో వలలో దిగజారి పాయే వలలో వలలో డీజే పాటలతో వలలో దిగజారి పాయే వలలో వలలో చిండు వలలో చిగన్న లేకపాయే వలలో వలలో ఏమమ్మ కవితమ్మ వలలో ఎట్టెట్ల ఊదిస్తావు వలలో మన పూర్వీకుల నుంచి బతుకమ్మ పండుగ ఉన్నది కానీ కవితమ్మకు బతుకమ్మ చేతికిచ్చి బతుకమ్మతోనే కవితమ్మ వచ్చిందని చెప్పేసి ఊరూర్ల ప్రోగ్రామ్ పెట్టి డీజే పాటలు పెట్టి మంత్రులతోనే ఆడించిన చరిత్ర ఓ కేసీఆర్ది అట్లాంటి పాటను పాడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అక్క సుగుణక్క
నిజంగా అదే విధంగా అంటే కేసీఆర్ ప్రభుత్వం ఆ విధంగా ఉంది, కానీ ఇప్పుడు రేవంత్ అన్న ప్రభుత్వం ఏ విధంగా ఉంది, రేవంత్ అన్న ఏ విధంగా పరిపాలన చేస్తా ఉండు, ఆయన గురించి ఒక పాట. రేవంత్ అన్న వెన్నెల వెన్నెల ఏమి పనులు చేసినాడు వెన్నెల వెన్నెల. మన అన్న రేవంత్ అన్న వెన్నెల వెన్నెల ఏమి పనులు చేసినాడు వెన్నెల వెన్నెల. వెన్నెల వెన్నెల ఉచితంగా కరెంటు వెన్నెల వెన్నెల. కొడంగల్లు ముద్దు బిడ్డ వెన్నెల వెన్నెల. నెల కొడంగల్లు ముద్దు బిడ్డ వెన్నెల వెన్నెల. నెల రేవంత్ అన్న వండుంది వెన్నెల వెన్నెల మనోరన్న గెలుపొంది వెన్నెల వెన్నెల. రేవంత్ అన్న వండుంది వెన్నెల వెన్నెల మనోరన్న గెలుపొంది వెన్నెల వెన్నెల. మనోరన్న గెలుపొంది మనోరన్న గెలుపొంది మనోరన్న గెలుపొంది వెన్నెల వెన్నెల ఆడపిల్లలండు వెన్నెల వెన్నెల. మనోరన్న మాటుంది వెన్నెల వెన్నెల ఆడపిల్లల గెలుపొంది వెన్నెల వెన్నెల. మనల విధం పేరు సాంబశివుడురో అమ్మ నాన్నలు పెట్టిన పేరు వైలన్నారా. ఉదయమనల విధం పేరు సాంబశివుడురో అమ్మ నాన్నలు పెట్టిన పేరు వైలన్నారా. చంద్రయ్య లక్ష్మమ్మ ముద్దుర కొడుకురో చెదిరిపోని చిరునవ్వుల పొద్దు పడుపురా. చంద్రయ్య లక్ష్మమ్మ ముద్దుల కొడుకురో చెదిరిపోని చిరునవ్వుల పొద్దు పడుపురా. చల్కుర్వా గొలా ఇళ్ళల్లా పుట్టి పెరిగారో కూలినాలి బతుకు చూసి కనుక జందేరా. కురువగొల ఇళ్ళల్లా పుట్టి పెరిగారో కూలినాలి బతుకు చూసి కనుక జందేరా. చంద్రయ్య లక్ష్మమ్మ ముద్దుల కడుకురో చెదిరిపోని చిరునవ్వుల పొద్దు పడుపురా. అంటే అది పాడుతున్నాం, ఎందుకంటే అప్పుడు పాడుకున్న పాటలు కానీ ఇప్పుడు వచ్చిన పాటలు కానీ అన్ని పాటలు నెమరేసుకుంటూ పాడుతూ ఉంటాం. అంటే ఈ పాట రాదు అనేది ఏమి ఉండదు నీకు, ఎందుకంటే ఇక పాటల కోసం ఎంత దూరమైనా ప్రయాణమైపోతూనే ఉంటాం. నేను చాలా ఇంటర్వ్యూలో చూసిన చాలా అద్భుతమైన పాటలు పాడుతూ ఉన్నావు. నిజంగా ఈరోజు కూడా మన ఛానల్లో చాలామంది చూస్తూ ఉన్నారు. నిజంగా సుఖనక్క పాటలు అంటే యూట్యూబ్లో చాలా పాటలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఈరోజు కూడా తన పాటల కోసమే తన ఊరికి తన ప్రాంతానికే వచ్చి తన ఉన్నటువంటి నివాసంలో మన ఛానల్ తరఫున మనం ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్క మనసు చాలా సున్నితమైనది. ఎందుకంటే కళాకారుల పాటలన్నా ఈ కళా పోషణ అన్న చాలా ప్రేమిస్తుంది కాబట్టి కళాకారులను ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆప్యాయంగా పిలుస్తూ ఉంటాయి. ఎంత దూరమైనా గద్దరన్న ప్రోగ్రాం అయినా ఎక్కడికైనా వస్తూ ఉంటుంది. సాయి చందన్న పాట కోసం సాయి చందన్న గురించి కూడా పాటలు పాడుతూ ఉంది. ఎవరైనా కళాకారులు కనిపిస్తే కూడా పలకరింపు అనేది చాలా ప్రాముఖ్యత. ఎవరైనా తన ఊరికి వచ్చిరంటే తను పలకరించిన తర్వాతనే పాటలు గురించి మంచిగా ఆప్యాయంగా పిలుస్తుంది కాబట్టి అక్కను సపోర్ట్ చేయండి. తన పాటలు కూడా బాగా వైరల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అక్క. ఎక్కువ ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఆడపిల్ల గురించి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఆడపిల్లకు రక్షణ లేకుండా పోతుంది సమాజంలో. వాళ్ళ కోసం నీ పాట రూపంలో అయినా వాళ్ళకు కనువిప్పు కావాలని కోరుకుందాం. ఒక్కసారి ఆడపిల్ల గురించి ఒక మంచి దేవుడా వెందుకిచ్చినవు పాడు జన్మ నాకు, బ్రహ్మదేవుడా వెట్ల రాసినవు పాడు రాతనాదే, అయ్యో పాడు రాతనాదే. 16 ఏళ్ళు నిందని నాకు పెళ్లి చూపులాయే, ఇష్టముండదా లేదని బిడ్డ నన్ను బడగనాయే నా ఈరోజే. 16 ఏళ్ళు నిందని నాకు పెళ్లి చూపులాయే, ఇష్టముండదా లేదని బిడ్డ నన్ను బడగనాయే నా వీడు చూడనాయే. అట్లన వీట్లన పెళ్లి చేసినని అయ్య మురిసిపాయే నా యవ్వ మురిసిపాయే. పాటలు చాలా అద్భుతమైన పాటలు. ఇంకా కొద్దిగా రికార్డింగ్లో స్థాయిలోకి వెళ్తే కూడా ఎట్లా పాడాలి, ఏ స్కేల్లో పాడాలని కూడా తెలుస్తుంది. మంచి అవకాశం ఉంది అక్క. నిజంగా తప్పకుండా త్వరలోనే నువ్వు మంచి రికార్డింగ్ స్థాయిలో కూడా పాటలకు వెళ్తావు. ఒకసారి ఇంకేం పాట అట్లా నడమా జొన్నవికే వెర్రదానా ఏదరమ్మలకెండదలిగమ్మ వెళ్ళమ్మ లేడే నాది కాదు నాగిరెడ్డేదే.
బండ మినసించెల్లి మలక మలకాజిరమ్మ ఎవరో లేరు బాలప్రాయన మగడు ధీరమ్మ వెళ్ళమ్మ లేడి ప్రాయమెవరి పంచకేతమ్మ వగల వగల కొప్పుదాన వంగి నీళ్ళు చేరేదాన నాకు చారెడు నీళ్ళు వయ్యమ్మ వెళ్ళమ్మ లేడి నాది కాదో నాగిరెడ్డిది వెళ్ళమ్మ లేడి నాది కాదో నాగిరెడ్డిది పాటకు అర్థం ఏంటి అంటే అర్థం అంటే చేనుకోతాం కదా అదే మా పిల్లలు అట్లా ఇట్లా అంటుంటే నీళ్ళు పోయి అంటే నాది కాదు అది నీళ్ళ గురించి అని చెప్తారు అన్నట్టు సమాధానం చెప్పినప్పుడు పాట రూపంలో వాడతారు అన్నట్టు. సరే సుకునక్క, దాదాపుగా నువ్వు చిన్నప్పటి నుంచి మామూలుగా ఒక 1000 పాటలు పాడగలవు, ఎక్కువ పాటలు విన్నావు. 4 సంవత్సరాలు మొత్తం 4000 దాటినాయి. 4000 దాటినాయి. ఇప్పుడు ఈ మధ్యలో నువ్వు ఎప్పటి నుంచి ఈ పాటలు యూట్యూబ్లలో ఎక్కువగా ఇంటర్వ్యూలు? 2001 నుంచి. 2001 నుంచి ఇంటర్వ్యూలు స్టార్ట్ చేసావు. పట్టణంలో ఫస్ట్ ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినావు? ఇది ఏడో ఇంటర్వ్యూ ఇచ్చినావు. అంటే నీకు ఎక్కువగా ఏ ఇంటర్వ్యూలో ఎక్కువగా ఆదరణ వచ్చింది నీకు? ఈ మొన్న పెద్దపల్లి విన్నా వాళ్ళు చాలా ఇష్టపడ్డారు. అన్న కూడా ఆ పాట చూసి మీ అన్ననే అంటారు కదా, అన్న పాట చూసి నీకు చెప్పాడు. ఓకే ఓకే. అంటే ఎక్కువగా పాటలు అంటే ఈ పల్లె పాటలు ఎక్కువ పోతా ఉన్నాయా, లేకపోతే యూట్యూబ్లో వచ్చిన పాటలు ఎక్కువ వైరల్? కొంతమంది ఏమో పాట పాడమంటారు, కొంతమంది పల్లె పాట పాడమంటారు. పల్లె పాటలు ఎక్కువగా నీకు ఏ పాటలు ఇష్టం? పల్లె పాటలు ఇష్టం. ఎందుకంటే పల్లెల్లో వాతావరణాన్ని పల్లెల్లో పుట్టినా కాబట్టి ఆ పాటలు వింటా ఉంటే మళ్ళీ మంచిగా అనిపిస్తుంది. అదేమో ఊకి అనుకునే బాబా పాటలు అవి మనకేమో పాటలు అంటే అవి పిల్లలు పాడుతున్నారు అంట. మనకు సంబంధించిన పాటలు అంటే పల్లెల్లో మంజు అది ఆ కెమెరా పాట వాడింది చూడు, మంజు వాడింది, దాని పేరు ఏం పేరు? అది కెమెరా పట్టిన ఉషా అక్క వాళ్ళంతా వాడింది చూడు. వాళ్ళందరూ అంటారు పాడుతుంది దాసుకున్నాక అంటారు. వాళ్ళు ఆ దేశమో నేను ఈ దేశం, అందరూ కాంటాక్ట్ ఉంటాం మొత్తం. మంజు, ఉషా అక్క, నేను, గంగ, రేలరా గంగ, అందరం రేలరా గంగ ఒక పాట పాడతాము. మాదిన మంతులకు మాని ఇళ్ళ వందుకొండి పేదల దండాలు మాని ఇళ్ళ ఉద్యమానకు బాటలేసి బొరు బాటకు రగమయ్యి గుండెలల్లో మా గుండెలల్లో నిలిసిపోయినరా మాని ఇళ్ళ చుక్కలయ్యి వెలుగుతున్నారా మాని ఇళ్ళ పువ్వులల్లా పువ్వునయ్యి మంచి మల్లె పువ్వునయ్యి చక్కనైన తల్లితోని వకులన్నీ వెలికిదీసి బహుజనుల పోరాటానికి బునాదులే వేసినాము. జ్యోతిరావు పులేనివయ్యో మాని ఇళ్ళ జగతికే గొప్ప వెలుగైనవయ్యో మాని ఇళ్ళ దండము మాదిన మంతులకు మాని ఇళ్ళ వందుకొండి పేదల దండాలు మాని ఇళ్ళ. ఓకే సుకునక్క, అంటే ఈ పల్లె పాటలే కాకుండా లేకపోతే ఇట్లాంటి పాటలు కాకుండా మహనీయుల గురించి పాడుతూ ఉన్నావు చూడు. ఎందుకంటే మహనీయులు దాల్చుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మహనీయుల యొక్క త్యాగఫలమే మనము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మహనీయుల యొక్క గొప్పతనాన్ని, మహనీయుల యొక్క అద్భుతమైన పాట రూపంలో నువ్వు వినిపించినటువంటి ఈ పాట చాలా అద్భుతమైన పాట. ఎందుకంటే ఎంతోమంది మహనీయులకు మనము నిదర్శనంగా వాళ్ళ యొక్క అడుగుజాడలో నడవాలి, వాళ్ళ హక్కుల కోసమే పోరాడినటువంటి నాయకులు కాబట్టి మహనీయులు మరవద్దని పాట రూపంలో చాలా అద్భుతంగా వర్ణిస్తున్నా. వెదిరి చూడకురన్నా వెలమంచేత వల్ల నేనెట్లా బతురన్నా పల్లెరా గట్లల్లా రాఖీ పున్నమ రమ్మన్నా రాలేకపోతున్నా బంధము తెల్వని మనసుల మధ్య బందీ అయిపోతున్నా. వెదిరి చూడకురన్నా ఎలమంచేత వల్ల నేనెట్లా రావాలన్నా పల్లెరా గట్లల్లా వెదిరి చూడకురన్నా వెలమంచేత వల్ల నేనెట్లా రావాలన్నా పల్లెరా గట్లల్లా రాఖీ పున్నమ రమ్మన్నా రాలేకపోతున్నా బంధము తెల్వని మనసుల మధ్య బందీ అయిపోతున్నా. ఎట్లా రావాలన్నా వెలమంచే వంగడిలో సరుకంటారన్నా అమ్మ ప్రేమలన్నీ దలసి అత్తింటిలో వడిగే అన్నాదంలో ప్రేమలనుకొని పుట్టింటికి నేనే పోతి వదినల్లా వలపోతలాయే నాదేమో పెడి బొబ్బలాయే కొడుకుల్లాగన్న తల్లి కొరమీసం దింపబోకు ఆడపిల్లల కన్న తల్లి అనుమానం బాడబోకు
నాకు పుట్టిన 2 కాయాలు పుట్టింటి పొలికెలను వైకాడాల కెక్కడిగా మేకలు మేసే వైకాడాల నువ్వు ఎక్కడికి పోయినావు వైకాడాల నువ్వు మొన్న చెప్పిన మాటలకు మామయ్యలా నేను మొగ్గలేరా నేను వతి మామయ్యలా మొన్న చెప్పిన మాటలకు మామయ్యలా నేను మొగ్గలేరా నేను వతి మామయ్యలా మొగ్గలేరా నేను వతి మామయ్యలా మొగ్గలేరా నేను వతి మామయ్యలా కేకతీయ మేకలు మేసే వైకాడాల నువ్వు ఎక్కడికి పోయినావు వైకాడాల నువ్వు నిన్న చెప్పిన మాటలకు మామయ్యలా నేను నిమ్మ పూలేరవతి మామయ్యలా నేను నిమ్మ పూలేరవతి మామయ్యలా నేను నిమ్మ పూలేరవతి సుకనక్క పాటలు అంటే ఈ విధంగా ఉంటాయి. ఎందుకంటే తను చాలా పాటలు అంటే గొలుసు పాటలు చాలా ఉన్నాయి, కానీ కొన్ని సగమే పాటలు పాడుతూ ఉంది. నిజంగా అక్క కూడా మన రికార్డింగ్ స్థాయిలో కూడా అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్న అక్క. ఇంతసేపు మా ఛానల్లో అద్భుతమైన ఇంటర్వ్యూ ఇచ్చింది ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రపంచాన్ని కలవాలి, మాకు ఇది ఒక అవకాశం ఏంటి ఖచ్చితంగా కలుస్తారు. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూ చేస్తుంటే ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. అంటే వెనకటి పాటలు గుర్తు చేసినట్టు అనిపించిందా? చూస్తున్నారు కదా, అక్క పాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి, మంచి షేర్ చేయండి. మా పాటకి నచ్చితే మాకు కామెంట్ చేయండి. మాకు కూడా ముందర అవకాశం ఏంటి, మాకు కూడా కావాలి ఫోన్ చేస్తే మేము వచ్చి పాడతాము. ప్రపంచాన్ని కూడా చూడాలి, మాకు కాల్ చేయాలి.